ఈరోజు మన ధ్యాన నిమిత్తమై కీర్తనలు 46 కీర్తన 1 అధ్యాయం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 46 1 వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ మాటలు వినిపింప చేసిన మీ నామాన్ని మహింపంచుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నా నామాన్ని చేస్తూ వేసే పరిశుద్ధమైన నామలు ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాము. ఇక్కడ చదువుబడిన వాక్యంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఈరోజు మన వాక్య నిమిత్తమై ఆశ్రయం. ఈరోజు ఆశ్రయం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ కొరాహు కుమారులు దేవుని ఆశ్రయిస్తూ రాసినటువంటి కీర్తనలు. ఆశ్రయం ఎప్పుడు కావాలి మనకి? ఆశ్రయం అంటే ఏమి? గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అంటే. సో గాడ్ ఈజ్ అవర్ సేఫ్ ప్లేస్ అని అర్థం రెఫ్యూజ్ అంటే. సో మనకి ఒక మంచి స్థలం లేకపోతే మన దాగుచోటు ఎవరంటే ఆయన మాత్రమే అన్నమాట. ఆయనే మనకు ఆశ్రయం అన్నాడు. ఎప్పుడు మనకు ఆశ్రయం కావాలి అంటే, సో మనకి సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే మనకు భయం కలిగినప్పుడు, లేకపోతే అప్రిషియేషన్ అంటే మనకి అణచివేసినప్పుడు ఎవరైనా, అప్పుడు మనకి ఆశ్రయం ఎవరైనా ఉంటే బాగు అనిపిస్తుంది. ఎవరైనా మన తోడు ఉంటే బాగు, లేకపోతే ఏది మనకి మంచి ప్లేస్, మన సేఫ్ ప్లేస్ ఏదని మనం అనుకుంటా ఉంటాం అనమాట. సో మనకి మన ఆశ్రయ దుర్గం ఎవరంటే ఆయన మాత్రమే అంట. అంటే కొరాహు కుమార్తెలు దేవుడు మనకు ఆశ్రయ దుర్గం అని ఉన్నాడు. ఎప్పుడంటే ఆపత్కాలములలో. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ అయితే ఎక్కువగా మనము ఎప్పుడు ఆశ్రయం కోరుకుంటామంటే మన సమస్యల్లో, మన భయాల్లో, లేకపోతే మన యొక్క ఆపత్కాల సమయంలో దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇంకా ఆశ్రయం గురించి చాలా కీర్తనకాలు రాసినటువంటి చాలా ఉన్నాయి. 62 కీర్తన 8వ వచనము, తర్వాత కీర్తనలు 91, 2, కీర్తనలు 71, 3లో మనం చూస్తే అన్నిటికీ ఆశ్రయం గురించి రాసినటువంటి కీర్తన అన్నమాట. సో 62, 8వ కీర్తనలు ఏముందంటే దేవుడు మనకు ఆశ్రయము. సో దావీదు అక్కడ రచిస్తూ ఆయన రాసినటువంటి కీర్తన అన్నమాట. సో దావీదు ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నప్పటి నుంచి ఆయన రాజు అయ్యేంత వరకు కూడా, రాజు అయిన తర్వాత కూడా ఆయన దేవుడిని మొదటిగా ఆశ్రయించేవాడు అనమాట. సో గొర్రెలు కాచినప్పుడు కూడా ఆయన ఆశ్రయ దుర్గం, ఆయన ఆశ్రయ స్థానము, ఆయన ఆశ్రయం ఎవరంటే దేవుడై ఉన్నాడు అనమాట. అలాగే రాజు అయిన తర్వాత కూడా ఆయన అంత గొప్ప రాజు అయినప్పటికీ ఆయన ఆశ్రయం ఎవరంటే దేవుడు మాత్రమే ఆయన ఆశ్రయంగా పెట్టుకొని ఉన్నాడు. అయితే 91 కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొన తగిన నా దేవుడు అని అంటారు. సో మనకి ఆయన తప్ప ఆశ్రయము ఈ లోకంలో ఎవ్వరు కూడా లేదనమాట. సో కొన్నిసార్లు మన ఆలోచనలు ఎట్లుంటాయంటే ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఆశ్రయిస్తాం. వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా సహాయం కలగొచ్చేమో, రాజుల దగ్గరికి వెళ్తే సహాయం కలగొచ్చేమో, లేకపోతే మన బంధువుల దగ్గరికి వెళ్తే మనకి సహాయం కలగొచ్చేమో. వాళ్ళే మనకు కొన్నిసార్లు మనకు ఆశ్రయంగా పెట్టుకొని, కొన్నిసార్లు దేవుని పక్కన పెట్టి మనము మన ఆశ్రయ దుర్గాన్ని, లేకపోతే మన ఆశ్రయం ఎవరి మీద ఆనుకొని ఉంటామంటే మన బంధువుల మీద, రాజకీయ వ్యక్తుల మీద, లేదంటే ఎవరు మనకి సహాయం చేసేవారు ఉంటారో వాళ్ళని బట్టి మనము ఆశ్రయిస్తాం. అయితే మనం ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే దేవుని తప్పితే మనం ఎవరిని కూడా ఆశ్రయించుకోవాలంటే బైబిల్ చెప్తారు. కీర్తన 118, 8వ వచనంలో మనము రాజులను నమ్ముకొనుట కంటే, లేదంటే ప్రభువులను నమ్ముకొనుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. సో అనేక మందిని ఈ లోకంలో కొండంత బలం ఉన్న వారిని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తాడు, రాజుల కంటే మనుషులందరిని కంటే ఆశ్రయించడం, యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన ఆశ్రయిస్తే తప్ప ఆయనే మనకి సురక్షితమైన స్థలం, ఆయనే మనకి సేఫ్ ప్లేస్. కాబట్టి ఎక్కడ కూడా ఈ లోకంలో మనకి సరైనటువంటి ఆశ్రయం ఎవ్వరు లేరు. ఆయన తప్పితే మనకి లోకంలో ఎవ్వరు లేరు. కాబట్టి సో చాలా మంది ఆయన మీద, మనం బైబిల్లో చూసినట్లయితే చాలా మంది దేవుని మీద ఆశ్రయించిన వారిని చూస్తాం. అయితే దేవుని ఆశ్రయించిన వారు ఏమైపోయినారు ఒకసారి మనం బైబిల్లో చూద్దామండి. దేవుని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశించి వారు ఒకసారి ఏమైపోయినారో నేను ఒక 5 నిమిషాలు చెప్తానండి.
బిలాము. బిలాము మనకందరికీ తెలిసినటువంటి వారే. సో, బిలాము అంట బహుమతులను ఈ లోకంలో ఉన్నటువంటి బహుమతులను తర్వాత ఈ లోకంలో కలిగిన వాటిని ఆశ్రయించి ఆయన ఏం చేసినాడంటే దైవ దర్శనాన్ని కోల్పోయినాడంట. సో, కోల్పోయిన తర్వాత ఇప్పుడు గాని ఆయనకి దేవుని ఆశ్రయించడమో తెలీదు. బిలాము ఈ లోకంలో ఉన్నటువంటి బహుమతులు ఆశ్రయించి దైవ దర్శనాన్ని కోల్పోతాడు. అలాగే ఆకాను మనం చూసినట్లయితే ఆకాను కూడా అలాగే అన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యమును, వెండి, బంగారమును తర్వాత అక్కడున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆశించినప్పుడు ఆయన అగ్నికి ఆహుతైనట్టుగా మనము బైబిల్‌లో చూస్తాం. సో, దేవుని ఆశ్రయించకుండా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనము మన జీవితాల్లో ఎదుర్కోవాల్సొస్తుందన్నమాట. బిలాము దైవ దర్శనాన్ని కోల్పోయినాడంట. ఆకాను అగ్నికి ఆహుతైపోయాడు. అలాగే గెహాజీని కూడా చూసినట్లయితే ఆయన ధనాన్ని ఆశ్రయించాడంట. సో, ఆయన ఎలీషా యొద్ద ఉన్నప్పటికీ మంచి మంచి ప్రవక్తల యొద్ద వీళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశ్రయించి గెహాజీ అంట కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. తనకే కాకుండా తన సంతతికి తనకి ఇంకా ఉన్నటువంటి వాళ్ళ సంతానానికి మొత్తము కుష్ఠరోగాన్ని సంపాదించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో, ఈ లోకాన్ని ఆశ్రయించి లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించినందుకు వీళ్ళందరూ కూడా దేవుని నుండి దూరం అయిపోయారు. సో, దేవుని నుండి కొన్నిసార్లు మరణం, రోగము అన్ని వాళ్ళకి సంభవించినట్టుగా చూస్తాం. అయితే మన పరిస్థితి ఈ రోజుల్లో ఒకసారి ఆలోచించండి. మనం దేన్ని ఆశ్రయిస్తాము? మనకున్నటువంటి ధనాన్నా, లేకపోతే బంగారాన్నా, మనకున్నటువంటి బంధువులనా, లేకున్నటువంటి మనకున్నటువంటి బలాన్ని ఆశ్రయిస్తున్నామా? మనకున్నటువంటి ఉద్యోగాలను బట్టి మనం అతిశయిస్తున్నామా? లేకపోతే ఆశ్రయిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకున్నాము. సో, దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతా ఉన్నాడు. సో, మనకి ఎన్ని ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ అదంతా దేవుడు కలుగజేసిన స్థితినే గాబట్టి, మనం ఒకసారి అది కలిగజేసినటువంటి ఆ పరిస్థితులు దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి ఈవులను మనకిచ్చినటువంటి దేవుని వైపు చూడకుండా మనకున్నటువంటి బ్లెస్సింగ్స్‌ని పట్టుకొని మనం ఆశ్రయిస్తా ఉంటాం. సో, అది కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనము దేవుడిని మొదటిగా ఆశ్రయించాలి. మనకి ఏదే సమస్య రాని దేవుని మొదటిగా మనము ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనము అడుగుతుండాలి. సో, దేవుని ఆశ్రయించని వారి పరిస్థితి ఎలాగుంటే, ఒకసారి దేవున్ని ఆశ్రయించిన వారు ఎలాగున్నారంటే, మనం దావీదుని చూసినట్లయితే ఆయన ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఏ సమస్య రాని తన గొర్రెలను కాపాడుకోవడానికి ఆయన ఎలుగుబంటితో, సింహంతో అన్నిటితో పోరాడుతూ ఉన్నప్పుడు, అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయన అన్నమాట ఒకటే అన్నమాట. గాడ్ ఈజ్ మైటీ రాక్ అండ్ రెఫ్యూజ్ అంటాడన్నమాట. అంటే నా బలమైన ఆశ్రయదుర్గము దేవుడు తప్పితే ఎవ్వరూ లేరు. సో, అనేక సార్లు రాజయిన తర్వాత కూడా సౌలు తరుముతున్నప్పుడు అనేక పరిస్థితులు, మరణకర పరిస్థితుల నుంచి తప్పించుకొని అలసిపోయి ప్రతి దాంట్లో కూడా దావీదు ఎవరిని ఆశ్రయిస్తా అంటాడంటే, ఆయనకి బలమైన దుర్గమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తాడనమాట. సో, అనేక సమస్యలు దావీదుకొచ్చినటువంటి సమస్యలు మనకు రాలేదు గానీ, అయితే అన్ని సమస్యల్లో కూడా తను సోలిపోకుండా, తను కృంగిపోకుండా ఏమంటాడంటే దావీదు, నా బలమైన ఆశ్రయదుర్గం ఎవరంటే దేవుడే అంటాడు. ప్రతి కీర్తనలో మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకొని చదువుకుంటూ పోతే ఆశ్రయం గురించి చాలా సార్లు రాయబడి ఉందన్నమాట. సో, మన బలమైన ఆశ్రయదుర్గం ఎవరంటే ఆయన తప్పితే ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. సో, దావీదు అలా ఆశ్రయించాడు కాబట్టి దావీదు గొప్ప స్థానానికి ఎదిగబడ్డాడు. అలాగే యెహోషాపాతు రాజుని మనం ఒకసారి చూసినట్లయితే, యెహోషాపాతు రాజు మీదకంట తన రాజ్యాన్ని మీదకంట అనేక మంది దండెత్తి వచ్చినప్పుడు మోయాబీలు, అమ్మోనీయులు, మరి వీళ్ళందరూ దండెత్తి 3 రాజ్యాల వాళ్ళు అక్కడ తన మీదకి వచ్చినప్పుడు, అయితే యెహోషాపాతు రాజు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే దేవుని ఆశ్రయించడం. తను రాజై ఉన్నప్పటికీ అనేక సైన్యాలను బట్టి ఆయన అతిశయించొచ్చు, ఆశ్రయపడొచ్చు. అక్కడ ఉన్నటువంటి జనాలను బట్టి ఆయన ఆశ్రయించొచ్చు. అయితే అవేది కాకుండా యెహోషాపాతు చేసినటువంటి ఒక గొప్ప పని ఏదంటే దేవుని వైపు చూడడం, దేవుని ఆశ్రయించడం. మనం 2 దినవృత్తాంతంలో ఒకసారి 20 అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ రాజైనప్పటికీ ఎవరు ఆశ్రయం కోరుతా ఉన్నాడంటే, దేవా మాకి శక్తి చాలదు, మాకేమీ తోచదు. అంటే ఈ యుద్ధాన్ని మీరే చేయండి. మాకేది చేత కాదు అన్నట్టుగా ఆయన సమస్తము నీవే నీవే మా ఆశ్రయం అన్నట్టు తన చేతులు పైనకెత్తి సరెండర్ అయిపోయి చెప్తా ఉన్నాడండి. మాకు శక్తి చాలదు. మాకేమీ తోచడం లేదు. మీరే సహాయం చేయండి. అప్పుడు నిజంగా యెహోషాపాతు రాజు చేసినటువంటి ఆ ఆశ్రయాన్ని బట్టి యెహోషాపాతు అక్కడ 3 రాజ్యాలు వచ్చినటువంటి వాళ్ళకి వారే పొడుచుకొని చనిపోయి వీళ్ళేం చేయలేదు. జస్ట్ దేవుని వైపు చూసారు. దేవున్ని ఆశ్రయించారు. దేవుని పట్ల ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు సర్వ సమాజం అక్కడ కూడుకొని చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యం మంది ఉన్న వాళ్ళందరూ కూడా
అక్కడ జస్ట్ ప్రార్థన చేశారు యేసయ్య వైపు. వాళ్ళు ఆనుకొని ఉన్నారు, ఆశ్రయించుకున్నారు. అప్పుడు వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏమి చేయకుండానే యుద్ధం యెహోవాదన్నట్టు అక్కడ దేవుడు యుద్ధాన్ని చేసి వారందరినీ కూడా అతను చేసినట్లుగా మనము చూస్తూ వస్తాం. అయితే ఇంకొకరు మనం చూసినట్లయితే దానియేలు గురించి చూసినట్లయితే, దానియేలు కూడా ఆయన ఆహ్, ఆ ప్రతిమకు మొక్కను అన్నప్పుడు, ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయము అన్నప్పుడు, అయితే ఆయన కూడా తీసిపోయి ప్రార్థన ఆయన వినకుండా ఆయన తన దినచర్య ప్రకారం ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అయితే దానియేలుని తీసుకొని పోయి సింహాల గుహలో వేసినప్పుడు అక్కడ కూడా ఆయన భయపడలేదండి. ఆయన సమస్యను బట్టో, లేకపోతే ఆయన ప్రాణ భీతిని బట్టో అక్కడ భయపడకుండా ఆయన నిర్భయంగా ఉంటూ, ఎందుకంటే ఆయన ఆశ్రయించినది దేవుని తప్పితే ఎవ్వరు లేరు. ఆ సింహాల గవిలో కూడా ఆయన నా ఆశ్రయం ఎవరు? నా దేవుడే. ఆయనే నన్ను రక్షిస్తాడని ఒక ధైర్యముతో ఆయన ఆ రోజు సింహాలు గవిలో వేసినప్పటికి కూడా భయపడకుండా ఆయన అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. సో, అక్కడ కూడా దేవుని ఆశ్రయంగా ఉంచుకున్నాడు కాబట్టి దానియేలు ఆ రోజు ఆ సింహాల ఆ సింహాల నోళ్ళు మూసివేసినటువంటి దేవుని బట్టి ఆయన స్తుతిస్తూ వచ్చాడనమాట. అలాగే మనము యోనాను కూడా చూసినట్లయితే, యోనా జీవితంలో కూడా దేవుడు సెలవిచ్చినప్పుడు యోనా నినెవెకు పోన్నప్పుడు ఆయన తార్షీషుకు వెళ్లి అక్కడ జరిగినటువంటి ఘటన మనకు తెలుసు. ఆయన్ని తీసుకొని పోయి పెద్ద తిమింగలం నోట్లోకి వేసినప్పుడు ఆ కడుపులో నుండి కూడా మొరపెడతాడు. ఆయన అప్పుడు బుద్ధి వచ్చి అక్కడ నా ఆశ్రయం ఎవరు అనుకోని ఆయన ఆలోచిస్తూ ప్రార్థన చేసినప్పుడంట ఆ తిమింగలం వచ్చి మూడో రోజు బయటకు కక్కినట్లుగా మనము వాక్యం చూస్తాం. సో, వీళ్ళందరూ కూడా దేవుని ఆశ్రయంకి అనేక భక్తులు ఈ యొక్క బైబిల్‌లో మనకి ఉదాహరణగా ఉన్నారండి. దేవుడు మన ముందుంచాడు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టో, లేకపోతే మనకున్నటువంటి ఎవరో మనల్ని అణిచివేసినప్పుడు, మన ఆశ్రయం ఎవరని మనం అంటూ ఉన్నప్పుడు, సో, దేవుడు నిజంగా ఈరోజు మనతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయం. ప్రతి సమస్యను బట్టి. 1 కాదు, 2 కాదు. ప్రతి సమస్యను బట్టి ఈ లోకంలో జీవించి మనము ఆఖరి వరకు కూడా మన ఆశ్రయ దుర్గం ఎవరు అంటే మన బలమైన కొండ. మనము దాగుకున్న చోటు మంచి మనకి ఎత్తైన స్థలం, లేదంటే సురక్షితమైన స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని రెక్కల క్రింద తప్పితే ఎక్కడ లేదనమాట. సో, రూతు కూడా అలాగే దేవుని రెక్కల్ని ఆశ్రయించిందనమాట. అందుకే ఆయన రెక్కలే మనకి ఆశ్రయదుర్గము కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంతమంది భక్తుల ద్వారా మనకి ఈరోజు మన ఆశ్రయదుర్గం ఆయనే. సో, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తానండి. సో, మా జీవితంలో అయితే 2015 2015లో మేము సడెన్‌గా మా నాయనని కోల్పోయినప్పుడు మా నాయన ఎక్స్‌పైర్డ్ అయినారన్నమాట. అటు ఉన్నట్టుగానే సడెన్‌గా డ్యాడీ చనిపోవడము జరిగింది. అయితే అంతవరకు మాకేమీ తెలీదు. అంతా మా నాన్నే అన్నట్టుగా మేము ఉన్నాం. బయట పోతే ఏది కూడా మాకి అసలు తెలీదు. మేము 5 మంది పిల్లలనమాట. అయితే మా అక్కకొకటే పెళ్లయింది. అయితే మేము నలుగురం ఉన్నాం, ఇంకా చదువుకుంటూ ఉన్నాం మేమందరము. సడెన్‌గా అట్లా డెత్ అయినప్పుడు మాకి బయట ఎట్లా పోయి ఏం చేయాలో తెలీదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఎందుకంటే సమస్తము మా నాయన చూసుకున్నాడన్నట్టు. మాకు అంతవరకు బయట గురించి ఏదీ తెలీదు. ఎప్పుడైతే మేము సడెన్‌గా 2015కి మా నాన్న పోగొట్టుకున్నామో అప్పుడు చాలా మంది మమ్మల్ని చూసి అనుకున్నారనమాట. ఏమన్నారంటే, ఇంక వీళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇంక వీళ్ళు ఎట్లా బ్రతుకుతారో తెలీదు. ఎందుకంటే మా అమ్మకంత జ్ఞానం లేదనమాట. ఇంక వీళ్ళు నలుగురున్నారు. వీళ్ళ జీవితాలు ఎట్లయిపోతాయో, వీళ్ళు ఇంకా చెదిరిపోతారేమో, ఇంక దేవుని నుండి దూరం అయిపోతారేమో అన్నట్టుగా అందరూ చూసి మమ్మల్ని ఎదురు చూసేవాళ్ళు. మాట్లాడేవాళ్ళు మా గురించి. మా ఎదురుగా కాకపోయినా మా వెనకాల మాట్లాడారు. అయితే ఎప్పుడైతే మేము చాలా ఏడిచినాం. చాలా దేవా! ఏంది నాయన ఈ పరిస్థితి మాకు? ఏది తెలీదు మాకు. ఈ లోకంలో మా నాయనని ఎందుకు తీసుకుపోయినారని మేము చాలా క్వెషన్స్ చేసి చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళనమాట. అయితే దేవుడు మాకు ప్రతిరోజు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ వచ్చాడనమాట. సో, మేమేమనుకున్నామంటే అంతకుముందు మేమందరం కూడా చాలా బాగుండే. మా బంధువులు, మా చిన్నాన్న, పెద్దనాన్న వాళ్ళందరూ కూడా బాగుండే. అయితే ఎప్పుడైతే మా నాయన చనిపోయినాడో అప్పుడు మా బంధువులందరూ కూడా వాళ్ళే మా ఆశ్రయం అనుకున్నాం. కానీ అందరూ ఒక్కొక్కరుగా వాళ్ళు దూరం అయిపోవడము, మమ్మల్ని దూరం చేయడం చేసినప్పుడు మేమనుకున్నాం వీళ్ళే గదా మాకంతా ఉండింది మొదటంతా. మా నాన్న ఉన్నప్పుడు ఎంతో చక్కగా ఉండేవారు. అయితే ఎవ్వరు కూడా లేరు. వీళ్ళ బంధువులు కూడా మేము ఆశ్రయించకూడదని దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క పాఠాలు మాకు నేర్పిస్తూ వచ్చాడనమాట. సో, 2015 నుంచి దేవుడు ప్రతిరోజు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క లెసన్ మాకు నేర్పించారు. అయితే మేమందరం కూడా కుటుంబంగా చేరి మా అమ్మ, మా ఇంకా మేము నలుగురము సిస్టర్సే అన్నమాట. మేమందరం కూడా కూర్చొని
కుటుంబ ప్రార్థనలో మేము ప్రార్థన చేసేవాడు. ఫ్యామిలీ ప్రార్థన మేము చేసుకుంటున్నప్పుడు దేవుడు నిజంగా అద్భుతంగా మమ్మల్ని నడిపించి వస్తాడనమాట. ఈ లోకంలో అనుకున్న వాళ్ళకంటే అద్భుత రీతిగా దేవుడు మా ఎడ్యుకేషన్స్‌లో గాని, తర్వాత మా యొక్క మా చెల్లెళ్ళు, మా మా యొక్క సిస్టర్స్ వివాహంలో కూడా దేవుడు అద్భుతంగా ఘనంగా అన్నీ జరిగిస్తూ అన్నీ జరిగించుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే మేము ఆ దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టామో, ఆయన కార్యం చేయడం మా జీవితాల్లో మేము చూస్తూ వచ్చాము. అనేక అద్భుత కార్యం. అందరూ ఎవరైతే మమ్మల్ని అనుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తున్నారనమాట. సో, అనేక కార్యాలు జరిగినప్పుడు చెప్తున్నారు. సో, మీ ఫ్యామిలీ ఏమైపోతుందని అందరూ ఎదురు చూసేవాళ్ళు. అయితే దేవుడు నిజంగా మీరు ఆశ్రయించినప్పుడు దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తూ వస్తుండు. ఇప్పటికి కూడా ఆయన ఆశ్రయించినప్పటికీ దేవుడు మమ్మల్ని అద్భుత రీతిగా ఈరోజు మా నాన్న లేకున్నప్పటికి, ఇంటి యజమాని లేకున్నప్పటికి దేవుడు ఏ కొరత లేకుండా ఆయన మా కాపరిగా ఉండి, ఏ కొరత లేకుండా సమస్తాన్ని మాకాయన సమకూరుస్తూ, జరిగిస్తూ వస్తూ ఉన్నాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో, ఎప్పుడైతే మనం ఇలాంటి పరిస్థితులు ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయిస్తూ ఉంటామో, నిజంగా దేవుడు అద్భుత రీతిగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడండి. సో, ఈ లోకంలో ఏది కూడా మనకి ఆశ్రయం లేదు. ఆయన తప్పితే, ఆయన హస్తము తప్పితే, ఆయన రెక్కలు తప్పితే మనకి ఆశ్రయం ఏది లేదు కాబట్టి దేవుని ఆశ్రయిద్దాము. ప్రతి వాటిలో కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ వస్తాము. ముఖ్యంగా ఆయన మీదే ఆశ్రయం పెట్టి, ఆయన మీదే మనం ఆనుకొని ఈ జీవితం అంతా ముగిస్తామండి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్.